లేకుండా ఒక స్టడీ మీదనే ఫోకస్ చేయడం వల్ల ఈ స్టడీ కాకుండా వేరే ఏదైనా స్పోర్ట్స్ వల్ల ఏదైనా చేసి ఉంటే మాత్రం మేము ఎప్పుడో పైకి వచ్చేవాళ్ళం. చదువు కాలేజ్లో అయినా కానీ స్కూల్లో అయినా కానీ ఎప్పుడు స్టడీ అనే వాటి వల్ల ఉండడం వల్ల ప్రెషర్ ఎక్కువ సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అది ఒక్కదాని మీద కాకుండా కనీసం అదర్ యాక్టివిటీస్ కూడా ఏదైనా చేస్తుంటే కానీ ఇది కాదు బతకడం, ఇది కాకపోయినా కూడా బయట వేరే ఏదైనా చేసుకొని బతికే వాళ్ళం ఏదైనా. కానీ ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ అని చెప్పి నేర్పడం వల్ల ఇప్పుడు అది దాని మీద ఆధారపడి మేము ఇప్పుడు చూడండి గల్లీ తిరిగి అడుక్కునే పరిస్థితి అనుకోండి. ఇది దానికన్నా దారుణం, ఇది అంతకన్నా మించి. అడుక్కునేవాడన్నా గుడి ముందు కూర్చుంటాడు ₹1 కోసం, కానీ మేమైతే గల్లీ తిరిగి అడగాల్సి వస్తుంది. చాలా డిసప్పాయింట్గా ఉంటాను ఇప్పటికైతే. కష్టం అవుతుంది. రీసెంట్గా మ్యారేజ్ అయిందండి. రీసెంట్గా మ్యారేజ్ అయితేనే ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను. ఇంకా పిల్లల గురించి ఆలోచించాలంటే ఇంకా ఎంత సంపాదించాలి. ఇద్దరు మమ్మీ డాడీ నేను ఆ వైఫ్ బతకాలంటేనే కిరాయి కట్టుకుంటూ ఉండాలనే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా పిల్లల గురించి కూడా ఆలోచించాలంటే చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా రేపటి భవిష్యత్తు తెలుసుకోవాలంటే పిల్లలు కూడా కలాలనిపించదు ఒక్కొక్కసారి. నిద్ర కూడా పడని స్థితిలో కూడా ఉన్నాయి కొన్ని అయితే చెప్పాలంటే. సిచ్యువేషన్ అట్లా అర్థమైపోయింది సరిగా. ఇప్పుడు పొద్దున పండుగ పూట స్పెషల్ సంక్రాంతి అనగానే ఏదో కొంచెం పొద్దున 7 గంటలకు వచ్చాము. ఇప్పుడు దాకా ఎండలు కూడా అమ్మింది లేదు. అలా ఉంది, చాలా చాలా టైట్ ఉంది సార్. ఎటువంటి రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పదలుచుకున్నారు? లేదు సార్, ఇలాంటి అంటే ఇప్పుడు నేను ఏదో అనడం వల్లనో అక్కడ ఫోకస్ చేయడం వల్ల అలా ఏం లేదు సార్. బట్ నేను ఒకటి చెప్పగలను ఏంటంటే పేర్లు మార్చడం మీద పెట్టిన ఫోకస్ కాకుండా ఏదైనా ఉపయోగపడే పని చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇలాగనే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు తెలంగాణ స్టాంప్ మార్చినంత మాత్రాన, తెలంగాణ బొమ్మ మార్చినంత మాత్రాన బతుకులైతే మారదు కదా. దాని మీద కాకుండా ఫోకస్ పెట్టింది పేర్ల మీద మార్చకుండా ఇట్లా ఏదో నేను కేసీఆర్ ఉన్న పేర్లు మొత్తం తీసి రేవంత్ పెట్టి పేర్లు పెడతానంటే అలాంటివి కాకుండా ఏదైనా బతుకు జరిగే పనులు. ఇప్పుడు ఎట్లా అంటే పొద్దున్న లేచి అడ్డలకు వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా డాడీ పొద్దున్న లేచి అడ్డ చేసేవాడు. కింద పడ్డాడు. ఆ రోజు కనీసం ఒక యూనిటీ ఉన్నది, ఒక మెంబర్షిప్ ఉన్నది, దాని అన్నీ ఉన్నది. ఇప్పుడు అది కూడా లేదు. ఒక ఆటో మెంబర్ అయినా సరే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇది రోజుకి 500 వస్తుంది. ఒక ఆటో కొనుక్కుందామంటే భయం అవుతుంది. మళ్ళీ రేపు డీజిల్ ఆటోలు బంద్ చేస్తారని చెప్పి ఛార్జింగ్ వెహికల్ తీసుకోమంటున్నారు. ఆ ఛార్జింగ్ వెహికల్ మళ్ళీ బయట మాకు పార్కింగ్ కిరాయి కట్టేదే గొప్ప అంటాడు ఆయన. ఓనర్ ఏమంటాడు, నీకు బండి పెట్టుకునే ప్లేసే ఇయ్యనంటాడు ఈ బండికి. మళ్ళీ ఆ బండి తెచ్చి పెట్టాలి. చాలా ఇబ్బంది అవుతున్నాడు ఎటువంటి. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ 5 ఏళ్ళు కనీసం నోట్లో పెట్టుకునే రోజులు ఉన్నది. ఎదుటివాడి మీద ఆధారపడకుండా కూడా రేవంత్ రెడ్డి కొంచెం దృష్టిలో పెట్టుకొని చదువుకున్న పిల్లలకు ఏదైనా ఇప్పుడు ఏదైతే 50 మందికి ట్రాన్స్జెండర్కి జాబ్ అయితే ఎలా అయితే ప్రొవైడ్ చేశారో అలాగే డిగ్రీ చేసిన వాళ్ళకి కనీసం అట్లీస్ట్ ఒక 10,000 ఇస్తామన్నది. చదువుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. మా వైఫ్ డిగ్రీ చేసింది, ఇప్పుడు ఏం లాభం, ఇంట్లో కూర్చొని తినాల్సి వస్తుంది. ఆమెకు ఒక 5-6 వేలు ఇచ్చే జాబ్ వచ్చి కనీసం ఆశా వర్కర్ జాబ్లు ఉన్నాయి. ఇప్పుడు ఊర్లలో ఉంటాయి, గల్లీ కూడా ఉంటాయి. ఊరు అంటే ఊర్లో ఒకటి ఉంటారు. ఇప్పుడు 2 గల్లీలకు ఒకరిని ప్రొవైడ్ చేయమని చెప్పండి.